గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాది అంతా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. గడిచిన 12 నెలలు భూభాగం అంతటా 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యూరప్కు చెందిన వాతావరణ శాఖ నిపుణులు ఈ నివేదికను రిలీజ్ చేశారు. ఇది నిజంగా మానవాళికి వార్నింగే అని పేర్కొన్నారు. ఈయూకి చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి వరకు నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పారు. 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు C3S పేర్కొన్నది. తుఫాన్లు, కరువు, కార్చిచ్చులతో అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎల్ నీనో వెదర్ ప్రభావం కూడా సముద్రాలపై పడింది. ముఖ్యమంతా పసిఫిక్ మహాసముద్రంలో మార్పులకు కారణమైంది. గ్లోబల్ రికార్డుల ప్రకారం 2023 హాటెస్ట్ ఇయర్గా రికార్డైంది. 1850 తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోయినట్లు రిపోర్టు ద్వారా వెల్లడైంది. అధిక ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోకూడదని 2015లో ప్రపంచ దేశాధినేతలు ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. పర్యావరణంలో పెను మార్పులు జరగకుండా ఉండాలంటే టెంపరేచర్లను అదుపులో ఉంచాలని ప్యారిస్లో జరిగిన ఆనాటి ఒప్పందంలో నేతలు అంగీకరించారు. కానీ ఆ అగ్రిమెంటుకు చేరువగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున ఏడాదికి 1.5 డిగ్రీల వేడి పెరగడం శోచనీయమని రాయల్ మెటీరియాలజికల్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ లీజ్ బెంట్లే తెలిపారు. ఈ ఏడాది సముద్ర ఉపరితలం కూడా ఎన్నడూ లేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.